ఎస్ఆర్కేటీ కాలనీలో టీడీపీ నుండి వైసీపీలోకి 20 కుటుంబాలు చేరారు. అనంతరం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎస్ఆర్కేటీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా అభివృద్ధికి నిదర్శనాలు అని అన్నారు. అభివృద్ధిని చూసి నేడు ఎస్ఆర్కేటీ పరిధిలోని 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి నేను నిత్యం కృషి చేశాను. కాలనీలో మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య, డ్రైనేజీ సమస్యను ఇప్పటికే చాలా వరకు పరిష్కారం చేశాం. భవిష్యత్తులో మరికొన్ని సమస్యలు కూడా పరిష్కారం చూపి ఎస్ఆర్కేటీ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని కాలనీ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని తెలిపారు. దాదాపు 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ఆకర్షితులై ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మినిమం అంటే ₹1,00,000 నుంచి ₹2,00,000 దాకా ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు అందుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్వయంగా ఈరోజు మరి ఎస్ఆర్కేటీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ కాలనీ కూడా దాదాపు 13-16 లైన్లు ఉంటే 13 లైన్ల వరకు కూడా రోడ్లు వేయటం, కొన్ని డ్రైనేజీలు నిర్మాణం చేయటం, అదేవిధంగా మంచినీళ్లు 6 లైన్లు దాకా మంచినీళ్లు అందించే కార్యక్రమం చేశాం. మిగిలిన 6 లైన్లు కూడా పూర్తి చేస్తాం. స్ట్రీట్ లైట్స్ కూడా చేపిస్తాం. ఖచ్చితంగా ఈ కాలనీ అభివృద్ధికి మేము గతంలో కంటే ఈ రోజు మెరుగ్గా ఈ కాలనీ అభివృద్ధి చేయడం జరిగింది. దీని పట్ల ఆకర్షితులై వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషమైన విషయం. సాధారణంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మరింత అభివృద్ధి చేసుకోవడానికి మరి మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.